265 రన్స్ టీ20 మ్యాచ్‌లో చేజ్ చేయడం అనేది పాజిబులా అని అనిపిస్తుంది. కానీ పంజాబ్ సూపర్ కింగ్స్ ఇంపాసిబుల్‌ని పాజిబుల్ అయితే చేసింది. ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ రన్ చేజ్ మన ముందే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందనేది ఫుల్ డీటెయిల్‌గా అయితే చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది. స్టార్ట్ నుంచే అగ్రెసివ్‌గా ఆడుతూ మ్యాచ్‌ని డామినేట్ అయితే చేసింది. కేఎల్ రాహుల్ సింప్లీ అన్‌స్టాపబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 150 రన్స్ అయితే చేసి నాట్‌ఔట్‌గా అయితే నిలిచి వన్ మ్యాన్ షో అయితే చేశాడు. అలాగే నితీష్ రాణా కూడా 44 బాల్స్‌లో 91 రన్స్ అయితే చేసి ఇద్దరు కలిసి 220 రన్స్ అయితే పార్ట్నర్‌షిప్ అయితే ఇచ్చారు. ఫైనల్‌గా డీసీ స్కోరు 2 వికెట్లు కోల్పోయి 264 రన్స్ అయితే చేసింది 20 ఓవర్‌లో. హానెస్ట్‌లీ చెప్పాలంటే మ్యాచ్ అక్కడే అయిపోయిందని అనిపిస్తుంది. కానీ పంజాబ్ సూపర్ కింగ్స్ మైండ్ సెట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. ఓపెనింగ్ నుంచే అటాక్ స్టార్ట్ చేశారు. ప్రభు సిమ్రన్ సింగ్ 26 బాల్స్‌లో 76 రన్స్ అయితే చేశాడు. అలాగే ప్రియాన్స్ ఆర్య 17 బాల్స్‌లో 43 రన్స్ అయితే చేశాడు. ఇక్కడే పవర్ ప్లే చూసుకుంటే 116 రన్స్ అయితే వచ్చాయి 0 వికెట్‌తో. క్లియర్ అయింది ఈ మ్యాచ్ నార్మల్‌గా ఉండదు అని. మిడిల్ ఓవర్స్‌లో కొన్ని వికెట్స్ పడినా మూమెంట్ మాత్రం డ్రాప్ అవ్వలేదు. ఎవ్రీ బ్యాట్స్‌మెన్ వచ్చి అటాక్ మోడ్‌లోనే ఆడాడు. సింపుల్‌గా సింగిల్స్ ప్లస్ బౌండరీస్‌తో పర్ఫెక్ట్‌గా మిక్స్ చేశారు. డీసీ బౌలర్స్‌కి కంట్రోల్ దొరకలేదు. ప్రెజర్ కంప్లీట్‌గా రిజర్వ్ అయిపోయింది. లాస్ట్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. 36 బాల్స్‌లో 71 రన్స్ అయితే చేసి నాట్‌ఔట్‌గా అయితే ఉన్నాడు. క్లీన్‌గా అలాగే స్మార్ట్‌గా ఫినిష్ అయితే చేశాడు మ్యాచ్‌ని. ఫైనల్‌గా పంజాబ్ సూపర్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 265 రన్స్‌ని 18.5 ఓవర్స్‌లో ఫినిష్ అయితే చేశారు. స్టిల్ ఇంకా 7 బాల్స్ అయితే మిగిలి ఉండగానే మ్యాచ్ అయితే గెలిచారు. ఇది జస్ట్ విన్ కాదు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే రీరైట్ చేసిన మ్యాచ్. హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్ ఎవర్. డీసీకి ఇది బిగ్గెస్ట్ షాక్. పంజాబ్‌కి ఇది లెజెండరీ విక్టరీ. ఈ మ్యాచ్‌ని ఎప్పటికీ మర్చిపోలేరు క్రికెట్ ఫ్యాన్స్. మీరు ఈ మ్యాచ్ చూసారా? మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మ్యాచ్ రివ్యూస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.